అద్దంకి మండలంలోని వివిధ గ్రామాల్లో దివ్యాంగులు వారి సహాయ పరికరాల కొరకు గ్రామ సచివాలయాల్లో ఉండే వెల్ఫేర్ అసిస్టెంట్లను సంప్రదించాలని అద్దంకి ఎంపీడీఓ సింగయ్య కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే అద్దంకి మండలంలోని అన్ని గ్రామాల్లో ఉండే వెల్ఫేర్లతో సచివాలయ సిబ్బందికి తగిన సూచనలు చేస్తామని చెప్పారు. ఇప్పటికే దివ్యాంగుల సహాయ పరికరాల సర్వే చేయమని సచివాలయ సిబ్బందికి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ఒకవేళ ఆ సర్వే మిస్ అయితే వెంటనే సచివాలయం సిబ్బందిని సంప్రదించాలని వారు కోరారు. అలాగే వారిని సంప్రదించినప్పుడు కావాల్సిన సహాయ పరికరాలు, కృత్రిమ పరికరాల గురించి వారికి చెప్పాలన్నారు. ప్రభుత్వ ఖర్చులతో వీటిని అందించడం జరుగుతుందని చెప్పారు. దివ్యాంగులకు ఎలాంటి ఖర్చులు లేకుండా ప్రభుత్వమే ఆ ఖర్చులను భరిస్తుందని చెప్పారు. ఈ అవకాశాన్ని దివ్యాంగులు వినియోగించుకోవాలని వారు కోరారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అద్దంకి మండలంలో ఉన్నటువంటి వికలాంగులందరూ కూడా వారికి కావాల్సిన సహాయ పరికరాల కోసం సంబంధిత సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటికే సచివాలయ సిబ్బందికి వెల్ఫేర్ అసిస్టెంట్లకి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ దివ్యాంగులకు సంబంధించి కావాల్సిన సహాయ పరికరాలు సర్వే చేయమని వాళ్ళు కూడా మిమ్మల్ని సంప్రదిస్తారు. ఒకవేళ మిస్ అయినా కూడా మీరు సంబంధిత సచివాలయంలో సంప్రదించి మీకు కావాల్సినటువంటి సహాయ పరికరాలు లేక కృత్రిమ అవయవాల గురించి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా కృత్రిమ కాలు, కృత్రిమ చెయ్యి, బ్యాటరీతో నడిపే వీల్ చైరు, ఇంకా రకరకాల పరికరాల కోసం కూడా ఈ సర్వే చేయడం జరుగుతుంది. ఈ అవసరమైన పరికరాలని ప్రభుత్వం ఖర్చులతోటి వాళ్ళని తీసుకెళ్ళి నెల్లూరు లేదా ఇతర ప్రాంతాల్లో వీటికి అవసరమైన మెటీరియల్ తీసుకొని ఉచితంగా అందజేయడం జరుగుతుంది. దివ్యాంగులకి ఎటువంటి వ్యయ ప్రయాసాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరు దివ్యాంగులు కూడా వారికి అవసరమైనటువంటి సహాయ పరికరాలు, ఇవి కృత్రిమ కాళ్ళు, చేతులు లాంటి వాటి కోసం సంబంధిత గ్రామ సచివాలయాన్ని సంప్రదించి తగిన సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.